ఓకే, ఫస్ట్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. Yes. చూడండి. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్సెప్ట్ అండి ఈరోజు. ఓకే, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. Okay, sir. సో చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఒకటి ఉందండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. 1 minute. చేయలేదు, చేస్తున్నాను. షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, చూడండి. సో ఎస్ఏపిలో మీరు ఏదైనా చేయండి. ఎస్ఏపిలో మీరు ఏమైనా చేయండి, మీరు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఎవరికి చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్, లేదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, లేదంటే హీరో హోండా. ఇదేంటిది మధ్యలో పాపప్ ఓపెన్ అవుతుంది? క్లోజ్ చేయండి. ఎవరు ఓపెన్ చేశారు? ఎవరు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు మల్టిపుల్ టైమ్స్? మీరేనా? మీ సిస్టమ్ నుంచేనా ఓపెన్ అవుతుంది? లేదు సార్. One minute. ఎవరు స్క్రీన్, ఎవరు ఎవరు వన్ మోర్ పీపుల్ ఎవరో షేర్ చేశారు? ఎవరండి, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారు? ఇంకొకరు ఎవరో చేశారా ఏంటి? సార్ ఇంతకుముందు నేను చేస్తున్నాను. మీరు ఎందుకు చేశారండి? మళ్ళీ మిమ్మల్ని చేయమని చెప్పానా మేము? లేదు లేదు సార్, నేను ఇంతకుముందు చేశాను, అదేమన్నా వచ్చిందా అనేది అడిగాను సార్. క్లోజ్ చేయండి. మీరు లెఫ్ట్ అవ్వండి, ఒకసారి లెఫ్ట్ అయి జాయిన్ అవ్వండి మళ్ళీ. ఓకే. ఇవన్నీ ఇట్లా వస్తుందంటే, స్క్రీన్ ఇలా వస్తుందంటే ఎవరు చేస్తారు ఇట్లా? మీకు క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుందండి, మీరు ఇట్లా చేయకూడదు. వేరే వాళ్ళు ఎవరు స్క్రీన్ షేరింగ్ ఓన్లీ 1 పర్సన్కే అలౌ చేశాను, బట్ ఎందుకు వస్తుంది ఇట్లా? మీకు ఇమేజ్ మల్టిపుల్ ఇమేజెస్ కనిపిస్తుంది, ఒకే ఇమేజ్ కనిపిస్తుందా? నాకు ఒకటే ఇమేజ్ కనిపిస్తుంది సార్. మల్టిపుల్ ఇమేజెస్ ఇప్పుడు ఒకటే కనబడుతుంది సార్. ఓకే, ఫైన్, నో ఇష్యూ. ఇప్పుడు ఒకటే కనిపిస్తుంది. ఓకే, నో ఇష్యూ. మళ్ళీ షేర్ ఓకే, చూడండి. సో ఫస్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? యాక్చువల్గా ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీ ఉంది. ఇక్కడ ఇన్ఫోసిస్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, సత్యం మహేంద్ర ఉంది. సో మీరు ఏదో ఒక కంపెనీలో, ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తుంటారు. సో ప్రతి కంపెనీకి కూడా క్లయింట్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తుంటే ఈ మైక్రోసాఫ్ట్కి ఎవరుంటారు? క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్, వైజాగ్ స్టీల్, రిలయన్స్ కంపెనీ అవ్వచ్చు, లేదంటే హీరో హోండా అవ్వచ్చు. సో ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక కంపెనీ అనేది మీ క్లయింట్ అవుతుంది. మీకు శాలరీ పే చేసేది ఎవరికి పే చేస్తారు? ఐటీ కంపెనీస్ వాళ్ళు పే చేస్తారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర. సో ఎనీ ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేయొచ్చు. సో ఆ ఐటీ కంపెనీ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. సో ఇన్ఫోసిస్ వాళ్ళకి వైజాగ్ స్టీల్ అనే క్లయింట్ ఉండొచ్చు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే క్లయింట్ ఉండొచ్చు, హీరో హోండా అనే క్లయింట్ ఉండొచ్చు. ఇట్లా ప్రతి కంపెనీకి కూడా క్లయింట్స్ ఉంటారు. సో మీరు చేసే ప్రతి వర్క్ కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. మీరు చేసే ప్రతి యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు చేసే ప్రతి వర్క్ కూడా మీ క్లయింట్కేనండి. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయటం జరుగుతుంది. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయటం జరుగుతుంది. క్లయింట్ కోసం వర్క్ చేస్తారు. ఓకే, సో మనకి కంపెనీలో ప్రతి యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఎవరి కోసం వర్క్ చేస్తామో క్లయింట్ కోసం మనము వర్క్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ చూడండి. తర్వాత సో ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఇమేజ్ ఓపెన్ చేయండి. 1 minute. సో మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కే, మీకు అర్థమైంది. తర్వాత చూడండి, మీకు ఒక 1 more ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. 1 minute. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఒక 1 more ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. ఓకే, అది మీ వైపు నుంచి మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ అవుతున్నట్లుందండి. క్లోజ్ చేయండి. ఒకే విండో ఓపెన్ చేయాలండి, మల్టిపుల్ విండోస్ ఓపెన్ అవుతున్నాయండి. అది మీ వైపు నుంచే ఓపెన్ అవుతున్నాయండి. స్క్రీన్ షేర్ చేస్తారు, మీ వైపు నుంచి ఓపెన్ అవుతున్నాయి. ఒకే విండో ఓపెన్ చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి. ఎస్ సార్, షూర్. ఓకే, చూడండి. సో డిఫైన్ కంపెనీ. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అంటారు. డిఫైన్ కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రియేట్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ కూడా మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. డిఫైన్ కంపెనీ ఫస్ట్ వన్, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం. ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ చూడండి, డిఫైన్ కంపెనీ. టీ కోడ్ ఏంటి? OX15. OX15 ద్వారా డిఫైన్ కంపెనీ, ఒక కంపెనీని మనం క్రియేట్ చేస్తాం. కంపెనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్. అట్లా ఎస్ఏపి టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పకూడదు. దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో ఎస్ఐపి ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏముంది? OX15. టీ కోడ్ ఏంటి? OX15. కమాండింగ్ ఫీల్డ్లో OX15 ఇవ్వండి. క్యాప్లు యూజ్ చేయండి. ఓకే, సో టీ కోడ్ ద్వారా ఓపెన్ చేస్తాం. OX15 అనేది ఒక టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. టీ కోడ్ ద్వారా చేసినా పాత్ ద్వారా చేసినా ఒకటే. ఓకే, సో మనం పాత్ ద్వారా ఫస్ట్ టీ కోడ్ ఎలా ఎంటర్ చేయాలో మీకు అర్థమైంది. కమాండింగ్ ఫీల్డ్లో OX15 ఇచ్చాం. తర్వాత ఏం చేస్తాము? లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ఎలా వస్తుంది? /n అంటే హోమ్ స్క్రీన్. /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో, ఎంటర్. సో ఇక్కడ SPRO కన్సల్టెంట్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా కన్సల్టెంట్ యాక్టివిటీస్ కాబట్టి కన్సల్టెంట్ స్క్రీన్ నుండి చేస్తాం. సో ఈ స్క్రీన్ ఏమంటారు? SPRO స్క్రీన్ అంటారు. SPRO ఎంటర్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇక్కడ పాత్, నావిగేషన్ పాత్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి.
చూసారా ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఓకే, ఎడిట్ డెలీట్ చెక్ కంపెనీ కోడ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, కంపెనీ కోడ్ని డిఫైన్ కంపెనీని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయొచ్చు. ఓకేనా, వెయిట్. అలాగే దీనికన్నా ముందు ఫస్ట్ టీ కోడ్ ఓపెన్ చేద్దాం. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లోనే ఉంటుంది, వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఐఎంజీ యాక్టివిటీస్, కంటిన్యూ. ఇక్కడ కొంచెం లైన్ అడ్జస్ట్ చేయండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి. సో ఇక్కడ టీ కోడ్ ఉంది చూడు లాస్ట్లో, OX15, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. మీరు OX15ని కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. OX15ని కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే డిఫైన్ కంపెనీ, ఇక్కడ ఒక రేడియో బటన్ కనిపిస్తుంది, ఈ రేడియో బటన్ పైన కూడా క్లిక్ చేయొచ్చు, లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో OX15 ఇవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, రేడియో బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో మనం కొత్తగా క్రియేట్ చేయాలి. చూసారు, దీన్ని ఏమంటారు, డిఫైన్ కంపెనీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. టైటిల్ బార్లో చూడండి, మీకు అది కనిపిస్తుంది. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటారు జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో. దీన్ని SAP టెర్మినాలజీలో ఏమంటారు, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని అర్థం. ఓకే, సో మనం కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ ఏమని ఇద్దాం, ఎగ్జాంపుల్ టాటా గ్రూప్, ఎగ్జాంపుల్ TA ఇవ్వండి, TAG ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి, టాటా గ్రూప్, కంపెనీ నేమ్ టాటా గ్రూప్. ఇక్కడ TAG అనేది ఆప్షనల్, యూ కెన్ సెటప్ ఎనీ 6 డిజిట్స్. ఇక్కడ TAG ఉంది కదా, ఇది ఆప్షనల్ అండి, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, యూ కెన్ సెటప్ ఎనీ అప్ టు 6 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. నేను టాటా గ్రూప్ అని ఇచ్చాను. తర్వాత స్ట్రీట్ ఏంటి ఇవ్వండి, ఎనీ స్ట్రీట్, మీ ఇష్టం, ఏదో ఒకటి ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్, తర్వాత పోస్టల్ కోడ్, ఎనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ పోస్టల్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి, తీసుకోవాలనుకుంటా. 5,55,000 ఇవ్వండి. సారీ, ఓకే. నెక్స్ట్ సిటీ, ఏ సిటీలో ఉంది మీ కంపెనీ, మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, బెంగళూరు, కరెక్ట్గా ఇవ్వండి. బెంగళూరు స్పెల్లింగ్ కరెక్ట్, రాంగ్ చూడండి. కొన్ని హైదరాబాద్ అంటే టైప్ చేయండి. 5 lakhs అంటే హైదరాబాదే కదా, 5,55,000 అంటే హైదరాబాద్ పిన్ కోడ్, హైదరాబాద్. HYDERABAD. HYDE కదా, కరెక్ట్గా టైప్ చేయండి సార్, రాంగ్ టైప్ చేస్తున్నారు. BAD HYDERABAD. సరే, చేయండి. కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి, కంట్రీ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో కంట్రీ అంటే లాస్ట్లో చూడండి, కొంచెం విండో పైకి మూవ్ చేయండి. సో SAP ఎన్ని కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు, 200. వెయిట్ మీరు మూవ్ చేయకండి సార్, నేనేం మూవ్ చేయమని చెప్పలేదు. 244 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. 244 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. మన కంట్రీ ఏంటి, IN కదా. IN చూడండి పైన, IND వద్దు, ఇండియా కాదు, IN ఉంటుంది చూడండి, ఇంకా పైకి వెళ్ళండి, IN, ఇంకా పైకి వెళ్ళండి. IN
అంటే ఇండియా ఇవ్వండి. ఐఎన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే కంటిన్యూషన్ అవుతుంది. తర్వాత లాంగ్వేజ్కి డ్రాప్ డౌన్ చేయండి. సో ఎస్ఏపి ఎన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది? అప్ టు 42 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అప్ టు 42 లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. ఇవ్వండి. మన ఇంగ్లీష్ తీసుకుందాం. హిందీలో కూడా ఉంటుంది, తెలుగులో ఉండదు. బట్ ఇక్కడ ఏమి ఇస్తున్నాం మనం? ఇంగ్లీష్ ఇస్తున్నాం. నెక్స్ట్ కరెన్సీ ఏంటి మంది? డ్రాప్ డౌన్ చేయండి. సో ఎస్ఏపి ఎన్ని కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది? అప్ టు 221 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి అనేది అప్ టు 221 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో మీ సో ఇక్కడ ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. ఓకే, సో ఇలా ఇన్పుట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇవ్వాలి. ఇన్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎంటర్ చేశారు. సేవ్. చూడండి ఇక్కడ చూడండి లాస్ట్లో ఒక మెసేజ్ ఫామ్ అయింది చూసారా? టీఏజీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉందంటే ఎవరో క్రియేట్ చేశారు. ఇది టీఏజీ అనేది ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేశారు కాబట్టి తీసుకోవద్దు, మార్చుకోవాలి. ఇక్కడ రెడ్లో హైలైట్ అయింది చూసారా? అలాగే లాస్ట్లో మెసేజ్ కూడా ఫామ్ అయింది. టీఏజీ అనేది ఎవరో క్రియేట్ చేశారు కాబట్టి తీసుకోదు. ఏమిద్దాం? బిర్లా లేదంటే రెడ్డి గ్రూప్ అని ఇద్దామా? రెడ్డి గ్రూప్ అని ఇద్దామా? ఇవ్వండి రెడ్డి గ్రూప్. అలా ఉంచేయండి. REDDY రెడ్డిజీ ఇచ్చారు కదా. మీరు ఎంటర్ ప్రెస్ చేయండి ఒకసారి. డిస్క్రిప్షన్ చేంజ్ చేయండి. రెడ్డి గ్రూప్. ఓకే, ఇన్పుట్స్ అనేవి ఇలా ఇవ్వాలి. మీ ఇష్టం. ఇక్కడ మీరు యాక్చువల్గా కంపెనీ అనేది ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. దిస్ ఈజ్ ఆప్షనల్. సేవ్. వెయిట్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఈయన ఆల్రెడీ ఇంతకుముందు చేస్తుంటారు కాన్ఫిగరేషన్స్, అందువల్ల ఇక్కడ టీఆర్ నంబర్ కనిపిస్తుంది. మామూలుగా మీరు ఫ్రెష్గా సర్వర్ తీసుకుంటే ఇక్కడ నంబర్ ఏమి కనిపించదండి, ఎంటీగా ఉంటుంది. ఇక్కడ రెడ్లో ఉంది కదా, ఈ రెడ్లో మీకు ఏం కనిపించదు. ఇక్కడ మీరు టీఆర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎలా క్రియేట్ చేస్తాము? లాస్ట్లో చూసారా ఒక సింబల్ ఉంది, పేపర్ సింబల్ ఉంది. క్రియేట్ రిక్వెస్ట్ అన్నాడు. క్లిక్ చేయండి దానిపైన. మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ ఇవ్వండి. డిఫైన్ కంపెనీ సారీ టైప్ చేయండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిఫైన్ కంపెనీ కంటిన్యూ చేయండి. సేవ్. లాస్ట్లో సేవ్ అని చూసారా? ఓకే, కంటిన్యూ. సో ఈ టీఆర్లో సేవ్ అవుతుంది ఈ కాన్ఫిగరేషన్ అనేది. సో ఇది ఎక్కడ సేవ్ అవుతుంది? టీఆర్లో సేవ్ అవుతుంది. మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టీఆర్ జనరేట్ చేశారు. ఈ కంపెనీ అనేది చేంజ్ అవ్వదు. రిమైనింగ్ ఇన్పుట్స్ అన్ని మార్చుకోవచ్చు. ఓకేనా? సో REDDYG రెడ్డి గ్రూప్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇది మనము క్రియేట్ చేసాం. మెయిన్ హెడ్ క్వార్టర్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్ ఉంది. ఇప్పుడు రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉంది. వాళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో రెడ్డి గ్రూప్ అనేది ఒక హెడ్ క్వార్టర్స్ని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి? ఇది సో మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తాం? ఏదన్నా ఒక ఇన్పుట్ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. మరి క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్ క్లిక్ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? REDDYG కంటిన్యూ చేయండి. ఇట్లా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సారీ, అదే అక్కడ కాదు. వెయిట్ రెడ్డి అని దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇది. సో ఈ ఫస్ట్లో ఉన్నది చేంజ్ అవ్వదు, రిమైనింగ్ ఇన్పుట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా? అట్లా క్లియర్ కదా?
సో మనం ఫస్ట్ ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఎస్ఐపి మినిమైజ్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. చూసారా? సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. సో ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటి, క్రియేట్ కంపెనీ కోడ్ OX02 ట్రాన్సాక్షన్ కోడ్. OX02 ద్వారా చేయొచ్చు, లేదంటే పా ద్వారా కూడా చేయొచ్చు. ఎస్ఐపికి వెళ్ళండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. మీరు లోగన్లోనే ఉన్నారు చూడండి. సో కమాండింగ్ ఫీల్డ్లో ఏమేమి వచ్చు, OX02 ఎంటర్. సో ఇది టీ కోడ్ ద్వారా. సేమ్ యాక్టివిటీ పా ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేస్తాము, SPRO/n SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఓకే, సో ఇక్కడ సేమ్ పాత్ వెళ్ళారు కదా చూడండి. ఇక్కడ వెయిట్ సో టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. ఫస్ట్లో ఉంటుంది, స్లోగా చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయ్యేది కదా. నెక్స్ట్ ఏంటి, డిఫైన్ కంపెనీ OX02. ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కూడా ఉంది. ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో చూస్ పైన. ఓకే, చూసారా? సో న్యూ ఎంట్రీస్ అంటే ఏంటి, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్కి వెళ్తాం. ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయండి. సో కంపెనీ కోడ్ ఏమనిద్దాము, RE11. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. RE11 ఇది ఆప్షనల్. ఇవ్వండి RE11. కంపెనీ నేమ్ ఏమిద్దాము, కంపెనీ కోడ్ ఏమిద్దాము, రెడ్డి టెక్నాలజీస్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్గా ఇవ్వట్లేదు మీరు, ఎట్లా ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. ఇంకా రెడ్డి ఇన్ఫోటెక్ అని వెళ్ళిపోయి, INFOINFOTECK టెక్. ఓకే, రెడ్డి ఇన్ఫోటెక్. సో చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీలో చాలా ఉంటాయి. రెడ్డి ఇన్ఫోటెక్. ఇంకా ఏం చెప్పచ్చు, ఇప్పుడు టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. వాటి అండర్లో ఏముంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ ఉంటాయి. అలాగే రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీలో రెడ్డి ఇన్ఫోటెక్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇంకా చాలా ఉండొచ్చు, మల్టిపుల్గా ఏమైనా ఉండొచ్చు. సిటీ హైదరాబాద్, రెడ్డి ల్యాబ్స్, వెరీ గుడ్. నెక్స్ట్ కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి.
కంట్రీ ఇండియా, కరెన్సీ ఏమి ఇవ్వాలి? ఐఎన్ఆర్. లేదంటే క్లోజ్ చేయండి, మీరు మాన్యువల్ కూడా టైప్ చేయొచ్చు, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ చేయండి చెప్తాను. ఐఎన్ఆర్ టైప్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. ఐఎన్ఆర్. లాంగ్వేజ్ ఈఎన్ అంటే ఇంగ్లీష్. ఓకే, అట్లా సేవ్ చేయండి. సేవ్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ డిస్క్రిప్షన్ ఇవ్వండి, రెడ్డి ఇన్ఫోటెక్. తర్వాత స్ట్రీట్ ఇవ్వండి, అవన్నీ అవసరం నేను చెప్పిన వరకు ఇవ్వండి. స్ట్రీట్. హౌస్ నంబర్ 123. ఫస్ట్ టైం ఉంది, స్ట్రీట్ ఉంది, తర్వాత హౌస్ నంబర్ ఉంది, ఇక్కడ హౌస్ నంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000. కంట్రీ అసలు సిటీ హెచ్వైడి. కంట్రీ అంటే ఏంటి? దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. సో ఇండియా ఇచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది కంట్రీని బేస్గా చేసుకుని మీరు కంట్రీ ఎంటర్ చేసిన తర్వాతే ఆ కంట్రీకి సంబంధించిన స్టేట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో తెలంగాణ కదా, డౌన్కి వెళ్ళిన 31 31 ఆర్ 36. 36 ఇవ్వండి. ఓకే, తర్వాత పోస్ట్ బాక్స్ నంబర్ 123, పోస్టల్ కోడ్ 5,55,000. ఓకే, లాస్ట్లో కంటిన్యూ. క్లాస్ జరిగే టైంలో మీరు చాట్ బాక్స్లో ఏమీ పోస్ట్ చేయకండి, మళ్ళీ అవి చూసుకోవాలి. ఓకేనా? వెయిట్. సో ఇక్కడ ఏమైంది? సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ టీఆర్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు జనరేట్ అయిన టీఆర్ ఇది. సో 1 మోర్ టీఆర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేశాము. డిఫైన్ కంపెనీ కోడ్. ఓకే, సేవ్. కంటిన్యూ. ఓకే, లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్ అని కనిపించాలి. ఇలా ఉంటేనే మీరు కరెక్ట్గా చేసినట్లు, అంటే కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయినట్లు. ఓకేనా? నెక్స్ట్ వెయిట్ 1 మినిట్. చూడండి, ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. దిస్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. Company code currency అంటే మీనింగ్ ఏంటి? మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏమైతే కరెన్సీని మీరు తీసుకుంటారో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. ఇది కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఓకేనా? తర్వాత ఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియా. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియాలో ఉంది. ఓకే, అట్లా. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాం, ఏదైతే అది తీసుకోవచ్చు. హిందీ కూడా ఉంటుంది ఎస్ఐపిలో, బట్ 99% అందులో కూడా ఇంగ్లీషే యూజ్ చేస్తారు. ఓకే, సో మనం ఏం చేసాము? ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ని క్రియేట్ చేసాం, అలాగే వాటి అండర్లో ఉన్నటువంటి ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాం. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్, షీట్ ఓపెన్ చేయండి.
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఎస్ఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. మీ కంపెనీని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the our company. ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. సో మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the our company code. ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఓకేనా? ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX16. OX16 ద్వారా వెళ్ళొచ్చు. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. OX16 ఇది T కోడ్ ద్వారా వచ్చాం. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ఎలా చేస్తాము? /n SPRO IMG. స్లోగా చేయండి, చెప్తాను చూడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, SAN కంపెనీ కోడ్ టు కంపెనీ. వెయిట్ కంగారు పడకండి. SAN కంపెనీ కోడ్ టు కంపెనీ. T కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, టాప్లోకి వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ, లైన్ అడ్జస్ట్ చేయండి. ఓకే, సో ఇది SAN కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 అనేది T కోడ్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి T కోడ్స్. ఓకేనా? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి T కోడ్స్. T కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు డైరెక్ట్గా, షార్ట్ కట్కి. లేదంటే ఈ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ ఎలా చేస్తాము? SAN కంపెనీ కోడ్ టు కంపెనీ, ఎగ్జిక్యూట్ అంటే రేడియో సింబల్ పైన క్లిక్ చేయాలి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? RE11. కంపెనీ కోడ్ RE11. కంటిన్యూ. RE11 అంటే ఇది మీ కంపెనీ కోడ్. ఇక్కడ చూసారా? అది RE11 రెడ్డి ఇన్ఫోటెక్. సో మీ కంపెనీ ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? RE టైప్ చేయండి. RE వెయిట్ ఇక్కడ కనిపిస్తుంది, కింద కనిపిస్తుంది చూడండి కొన్ని. ఇది మనం క్రియేట్ చేసాం ఫస్ట్ కాన్ఫిగరేషన్లో. ఓకేనా? ఇవ్వండి, రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇచ్చారా? సో రైట్ సైడ్ ఏముంది? లెఫ్ట్ సైడ్ ఏమో మీ కంపెనీ కోడ్ ఉంది, రైట్ సైడ్ ఏమో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఓకే, సో మీ కంపెనీ కోడ్కి కంపెనీని అసైన్ చేసాం. రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మీ మెయిన్ హెడ్ క్వార్టర్. ఇది ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా గ్రూప్ ఒక కంపెనీ. టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్. టాటా AG ఒక కంపెనీ కోడ్. ఓకే, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. టాటా వాళ్ళు, టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. సో ఇక్కడ రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. అందులో రెడ్డి ఇన్ఫోటెక్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇక్కడ మనం ఏం చేసాము? మీ కంపెనీ కోడ్కి కంపెనీని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. Save. ఇక్కడ TR జనరేట్ చేద్దాం. ఇదే TRలో కూడా సేవ్ చేయొచ్చు. మీరు కొత్త TR జనరేట్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ నెంబర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? క్రియేట్ క్లిక్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కోడ్ టు కంపెనీ.
NEY కదా, సరే. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. కంటిన్యూ. చూసారా, TR నెంబర్ చేంజ్ అయింది. కంటిన్యూ. ఓకేనా, సేవ్. సో మీ కంపెనీ కోడ్ని మీ కంపెనీకి అసైన్ చేస్తాం. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే ఏంటి? టాటా ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకో 1 మోర్ ఇమేజ్ ఇస్తాను, వేచి. ఇక్కడ మీకు అర్థమైంది. ఇక్కడ మనం ఏం చేసాము? అసైన్మెంట్ చేసాము. మీ కంపెనీ కోడ్కి మీ కంపెనీని అసైన్ చేసాం. అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్కి లింక్ చేసాం. మెయిన్ హెడ్ క్వార్టర్స్కి లింక్ చేసాము అని అర్థం. సో కంపెనీ అంటే కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? కంపెనీ వేరు, కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. A company code is an organizational unit. All company codes are interlinked with the company. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. 1 minute. మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. 1 minute. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. 2 ఇమేజెస్ ఫార్వర్డ్ చేశాను. ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే ఏంటి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, లేదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. ఓకేనా? అలాగే తర్వాత మనం ఏం చేసాము? రెడ్డి గ్రూప్ని క్రియేట్ చేసాం టాటా గ్రూప్ ప్లేస్లో. రెడ్డి ఇన్ఫోటెక్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇంకా చాలా ఉండొచ్చు. రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీలో రెడ్డి ఇన్ఫోటెక్, రెడ్డి పికిల్స్ చాలా ఉండొచ్చు. బట్ కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. సేమ్ టు సేమ్ అదే విధంగా రెడ్డి గ్రూప్లో రెడ్డి ఇన్ఫోటెక్ అనేది ఒక కంపెనీ కోడ్, రెడ్డి మోటార్స్ ఉండొచ్చు ఒక కంపెనీ కోడ్, రెడ్డి పికిల్స్ ఒక కంపెనీ కోడ్. ఇంకా డిఫరెంట్ డివిజన్స్ అనేవి ఉండొచ్చు. అలాగే తర్వాత మనం ఏం చేసాం ఇక్కడ చూడండి, టాటా స్టీల్ అనేది టాటా గ్రూప్కి అసైన్ చేస్తారు. టాటా టెలికాం అనేది టాటా గ్రూప్కి అసైన్ చేస్తాం. టాటా మోటార్స్ అనేది టాటా గ్రూప్కి అసైన్ చేస్తాం. అలాగే రెడ్డి ఇన్ఫోటెక్ అనేది రెడ్డి గ్రూప్కి అసైన్ చేసాము, మెయిన్ హెడ్ క్వార్టర్స్కి అసైన్ చేసాం. Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి డైరెక్ట్గా లేదంటే ఇండైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది. ఓకేనా? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్, కంపెనీ కోడ్ అంటే ఇవి. షీట్ ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సారీ, ఇక్కడే ఉంది, ఇంకొక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూసారా, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. డిఫరెన్సెస్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్ అండి. ప్రతి కంపెనీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ అనేవి లింక్ అయి ఉంటాయి, అసైన్ చేసి ఉంటాయి. ఇప్పుడు బిర్లా గ్రూప్ ఉంది. బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్, మోర్ సూపర్ మార్కెట్స్ బిర్లావాలి ఒక కంపెనీ కోడ్, మామ్ అండ్ మీ అని చెప్పేసి షోరూమ్స్ ఉంటాయి. ఇవి కిడ్స్కి సంబంధించిన అవి టాయ్స్ అవి సేల్ చేస్తుంటారు. మామ్ అండ్ మీ ఒక కంపెనీ కోడ్.
సో మెయిన్ హెడ్ క్వార్టర్లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అనే ఉంటాయి. ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్, ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ కోడ్ అని చెప్పచ్చు. ఏ కంపెనీ కోడ్ ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్, ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. ప్రతి కంపెనీ కోడ్ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్తో లింక్ అయి ఉంటుంది. రెడ్డి ఇన్ఫోటెక్ అనే కంపెనీ కోడ్ మెయిన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం అసైన్ చేస్తాం. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్, సో మన రెడ్డి గ్రూప్ అనేటటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్లో రెడ్డి ఇన్ఫోటెక్ అనే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. మరి ప్రతి కంపెనీకి కూడా, లేదంటే ప్రతి కంపెనీ కోడ్ కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. సో మనం ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసాము, అలాగే కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థం. బ్రాంచ్ మనం రెగ్యులర్గా మనం ఏం చెప్తాం జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో? విజయవాడ బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం. ఇది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం ఏమంటామంటే బ్రాంచ్ అంటాము, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా టీ కోడ్ ఏంటి? OX03. కమాండింగ్ ఫీల్డ్లో మీరు OX03 ఇవ్వచ్చు. వెళ్ళండి. కమాండింగ్ ఫీల్డ్లో మీరు ఏమి ఇవ్వచ్చు? OX03 ఇవ్వచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు సేమ్ యాక్టివిటీ. పాత్ ఎలా చేస్తాము? /n SPRO /n ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తున్నారు ఆయన. SPRO ఎంటర్ IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తామో ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. ఓకే, సో టీ కోడ్ ఇక్కడ ఏముంది? టీ కోడ్ అనేది డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. సో మీరు పాత్ టీ కోడ్ ద్వారా చేయొచ్చు. టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే ఇది పాత్ ఎట్లయినా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. సో డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. On the general accounting terminology, we are called as a branch. On the SAP terminology, we are called as a business area. విజయవాడ బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం. అలాగే మనం ఏం చేస్తున్నామో SAP టెర్మినాలజీలో వీటిని ఏమంటారంటే బిజినెస్ ఏరియా అంటారు. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్. బిజినెస్ ఏరియా ఏమి ఇద్దాము? HYD బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఏరియా AREA ఏరియా. నెక్స్ట్ REVB వైజాగ్ బిజినెస్ ఏరియా. RECB చెన్నై బిజినెస్ ఏరియా. చెన్నై బిజినెస్ ఏరియా. REBB బెంగళూరు బిజినెస్ ఏరియా. ఇవ్వండి.
బెంగళూరు బిజినెస్ ఏరియా. చెన్నై కరెక్ట్గా ఇవ్వండి. CHENNAI. నెక్స్ట్ బెంగళూరు. బెంగళూరు కూడా రాంగ్ టైప్ చేస్తున్నారు. సరే, ఓకే నేష్. సో మన బిజినెస్ ఏరియాస్ ఇవి ఫోర్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? సో ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్ కనిపించేవన్నీ కూడా. సో నేను ఇలా తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు వేరేగా కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఆప్షనల్. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఎట్లయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను ఇలా తీసుకున్నాను. లేదంటే RE11, RE22, RE33 అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో మీ కంపెనీ కూడా యాడ్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి డిస్క్రిప్షన్ లాస్ట్లో ఇక్కడ డిస్క్రిప్షన్ అండి. బిజినెస్ ఏరియా తర్వాత స్పేస్ ఇవ్వండి, ఐఫోన్, లేదంటే ఓకే, మీ కంపెనీ కూడా ఇచ్చేయండి. RE11. నెక్స్ట్ కింద కూడా RE11. RE11. సో ఇవన్నీ ఏంటి? బ్రాంచెస్ అన్నమాట. On the general accounting terminology, we are called as a branch. On the SAP terminology, we are called as a business area. Save. సో న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేయొచ్చు, కావాలనుకుంటే చేయండి. సో మనం ఏం చేసాం? డిఫైన్ బిజినెస్ ఏరియాస్. డిఫైన్ కరెక్ట్గా ఇవ్వండి. కంటిన్యూ. సో బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేస్తాం మనం. సో ఇక్కడ TR నంబర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? ఈ నెంబర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. TR నంబర్ అంటారు. TR అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ TR వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి TR అనేది ఉపయోగపడుతుంది. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, సేవ్. చూసారా? డేటా వాస్ సేవ్. లాస్ట్లో ఇలా మెసేజ్ కనిపించాలి. డేటా వాస్ సేవ్ అని కనిపిస్తేనే SAP సర్వర్ అనేది మీరు చేసిన కాన్ఫిగరేషన్ని యాక్సెప్ట్ చేసినట్లు. ఓకేనా? రైట్, షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఏం చేసాము? ఒక కంపెనీని క్రియేట్ చేసాం. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. సెకండ్ స్టెప్, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. తర్వాత ఒకదానికోటి అసైన్ చేసాం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. నెక్స్ట్ ఏం చేసాము? బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. ఓకేనా? టోటల్గా 4 స్టెప్స్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ టుమారో చెప్తాను. క్లియరా? అలాగే మీరు సర్వర్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా రెడ్డి శేఖర్ గారు. సో ఈ సరే సార్. కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు వన్ మోర్ సర్వర్, నేను ఫార్వర్డ్ చేసిన సర్వర్లో సేమ్ కాన్ఫిగరేషన్స్ చేయండి, ఓకే సార్. మర్చిపోకండి. ఎందుకంటే మీది వేరే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, మీరు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారు? మళ్ళీ మీరు అక్కడ వేరే చోట జాయిన్ అయ్యారు కదా, అక్కడ ఇక్కడ సార్. ప్రాబ్లం అర్థం అవట్లేదు ఏంటి? అవును సార్, అక్కడ కొంచెం అర్థం అవడం లేదు, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, మన దగ్గర మ్యాక్సిమం అలా బయట జాయిన్ అయిన తర్వాత అర్థం అవ్వక మళ్ళీ మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అది కామన్గా జరిగేదే. ఓకే, నో ఇష్యూ. అలాగే సో ఇది వేరే వాళ్ళ సర్వర్ ఎందుకు యూజ్ చేయొద్దని చెప్తున్నానంటే, ఏమన్నా అబాప్ ఇష్యూస్ వస్తుంటాయి. అవి చేయరు బయట, చాలామంది ఇంకా వదిలేస్తారు. వాళ్ళు చేస్తారో చేయరో మనకు తెలియదు.
సో మీరు రిమైనింగ్ మిగిలిన వాళ్ళందరూ వేరే చోట తీసుకోండి, బట్ నా ద్వారా తీసుకుంటే ఏంటంటే మనకి సపోర్ట్ అనేది క్లియర్గా ఇవ్వచ్చు, మన సపోర్టింగ్ టీం ఉన్నారు కాబట్టి. సో మీరు మీరు మీ సర్వర్ ద్వారా చేసామంటే వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది. అదే మన ద్వారా తీసుకుంటే మన సపోర్టింగ్ టీం మన కంట్రోల్లో ఉంటారు కాబట్టి మనం చేయించుకోవచ్చు. ఏమైనా అబాప్ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో మీరు పేమెంట్ చేసి సర్వర్ తీసుకోండి. తర్వాత షూర్ సార్. సో టోటల్గా 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాం. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నో కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా? మేబీ ఓకే సార్. టుమారో ఆన్వర్డ్స్ లింక్ చేంజ్ అవుతుందండి, లింక్ చేంజ్ చేస్తాం, న్యూ లింక్ వస్తుంది, ఈ లింక్ వర్క్ అవ్వదు. ఓకే, పేమెంట్స్ ఓకే చేయాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారండి. సో చేయాల్సిన వాళ్ళు చేసేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్ థ్యాంక్స్. బాయ్. గుడ్ నైట్ ఆల్.